తీసుకెళ్తుంది, సోయి లేదు అంటున్నారు. తల్లిని కూడా ఇప్పుడు తల్లిని తగ్గించుకుంటే చాలేని మనం అనుకుంటున్నాం. రాత్రి 9 గంటల నుంచి బదిలాడుతున్నాం, ఇవ్వట్లేదు మనిషిని. మేము డెలివరీ చేద్దామని ఇవ్వలేదు. అంతవరకు కనీసం 12:30 కూడా డాక్టర్ అమ్మ వెళ్ళిపోయేప్పుడు డాక్టర్ అమ్మ మేము మచాలు తీసిపోయి ఆపరేషన్ చేయించుకుంటాం అన్నా కానీ ఇవ్వలేదు. నేను గంటలోకి వస్తాను, నన్ను రాబోటికి డెలివరీ అయిపోద్దని చెప్పింది. ఇప్పుడు కూడా రాలేదు. 12:30కి వెళ్ళింది, ఇప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు అమ్మాయి కూడా సోయలేదు. అమ్మ మరి ఇప్పుడు మనరాలకి ఎలాగుంది అమ్మ అన్నాను. అంతే బరువు ఎక్కువ ఉన్నది అమ్మ అన్నారు. అయితే మరి ఎలాగ అమ్మ కాన్పితే చేతేలా చేయాలంటే అమ్మ మా తెలియదు అమ్మ నన్ను డ్యూటీ దిగెత్తాను, డాక్టర్ అమ్మ మొత్తం సంత పడతా తీసిపోండి అన్నారు. అంతే డాక్టర్ అమ్మ వచ్చింది, ఆపరేషన్ కేసులోకి వెళ్ళిపోయింది, పిల్లల్ని కొడకంట పోయింది. అది మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ డాక్టర్ వెళ్ళిపోయేటప్పుడు కూడా కార్కాడికి వెళ్ళాను. కార్కాడికి వెళ్తే ఏమమ్మా తొలిచూరు మీరు కూడా కనుక్కున్నారు కదా బిడ్డల్ని, తొలిచూరు ఎలా ఉంటుంది మీకు తెలియదా మీకు సంగతి అన్నది. అంతే తెలిసి అమ్మ మరి కాన్పు వచ్చింది మనం వెళ్ళిపోతాం అంటే మధ్యాహ్నం అన్నం తినేసి వచ్చేస్తాను, 2 నిమిషాల పక్కన వచ్చేస్తాను అన్నారు. అది అది అందులో చేష్టలు అడిగాను, అంతా ఉన్నోళ్ళు ఎందుకు మగవాళ్ళు అడిగాను, ఆడవాళ్ళు అడిగాను పంపించమని. నన్ను కూడా పెట్టాను, పంపించలేదు. మా వాయి కాన్పు చేస్తామన్నా, మా వాయి కాన్పు చేస్తాం నీకెందుకమ్మా, ఏమమ్మా కాన్పు చేసే వాళ్ళు మావా మీలా అని అడిగాను. అది ఇప్పుడు చూడు ఏం పని చేసేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.